నేను డైరెక్టర్ కాబట్టి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నా డిసిషన్ అది పూర్తిగా. 162 మెంబర్స్ ఉన్నారు పిల్లలు. Here we have the Shiva team. He is the one of the good actor in the show team, and he is the director, editor, story, screenplay, dialogues, and he is the hero of our Shiva team, and he is the supervision director. ఫిలిం చూసాం, ఎడిటింగ్ డబ్బింగ్ అన్నీ చాలా మామూలుగా వచ్చాయి, అంటే ఒక ఫిలిం ఫ్లేవర్ లాగా అనిపించింది. సో ఇంత బాగా వచ్చింది. మీకు షూటింగ్లో ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఏమన్నా యాక్టర్స్ కానీ స్టోరీస్ పరంగా కానీ ఏమన్నా ఇబ్బంది పడ్డారా? స్టోరీ పరంగా అయితే ఏం ఇబ్బంది లేదండి. ఫస్ట్ నుంచి మేము ఎలాగైతే రాసుకున్నామో ఆ విధంగానే తీసుకెళ్ళాము. మాకు బాగా సపోర్ట్ చేసింది వైఎన్ మోహన్ అన్న, డిఓపి, మా డిఓపి గారు. స్టోరీలో కానీ ఏదన్నా సీన్స్ మిస్ అయినా బాగా వెనుకుండి నడిపించారు. బాగా ఒక కొత్త వేలో చూపించాలనే ప్రయత్నంలో మేము సక్సెస్ అయ్యామని మేము అనుకుంటున్నాం. సో ఈ షార్ట్ ఫిల్మ్ ఇంత బాగా వచ్చింది కదా, మధ్యలో ఒక డైలాగ్ ఉంది, మోనోలాగ్ డైలాగ్. ఆమె ఒక ఎమోషనల్గా చెప్తారు కదా 4 minutes లాగా. సో అది మీరు 1 shotలోనే చెప్పేశారు అది? 1 day కంప్లీట్ అయినా కానీ నెక్స్ట్ డే హాఫ్ డే పట్టింది కంప్లీట్ అవ్వడానికి. బట్ అక్కడ కూడా కొన్ని మిస్టేక్స్ జరిగాయి. మళ్ళీ డబ్బింగ్లో దాన్ని సెట్ చేసుకోవడం, టెక్నికల్ వర్క్లలో కొద్దిగా పర్ఫెక్ట్గా సెట్ అయింది అది. దానికి కారణం వచ్చేసి నా ఒక్కడిది కాదు, మెయిన్గా డైరెక్టర్, డిఓపి సార్. నేను చెప్పినానంటే అది కుదరదు, వాళ్ళు చెప్పించారు నాతో. నేను చెప్పడం కన్నా అది మ్యాటర్. ఓకే, డైరెక్టర్ గారు అయితే పేపర్ రాసుకున్నట్టు వచ్చింది అన్నారు. సో షూట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎండ్ అయింది, లొకేషన్స్ కోసం పడ్డాయి, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, డైరెక్టర్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? చాలా మంచి ప్రశ్న. కాకపోతే మీరు తప్పు వ్యక్తిని అడిగాడు. మీరు అడగాల్సింది డైలాగు డైరెక్టర్ని. మాట్లాడండి సార్, డైరెక్టర్ గారు మీరు మాట్లాడండి. డైరెక్టర్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా చెప్పండి. ఇబ్బంది అయితే నన్ను ఏం పెట్టలేదు. ఇబ్బంది రాత్రి పగలని లేకుండా చాలా వరకు అందరం కష్టపడినాం, ఒక్కరని కాదు అందరం. ఇబ్బంది అనేది ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి ఇబ్బంది అనిపించదు, చాలా ఇష్టపడే చేస్తాం అన్ని పనులని. బట్ అమౌంట్ ఎంత అయింది, లొకేషన్లు, ఇవన్నీ అన్ని కాదు అడగాల్సిందే. డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన అడగండి ప్లీజ్. పాస్ ద క్వశ్చన్ ప్లీజ్. మేము ఆల్రెడీ ఫస్ట్ ఇది షూట్ స్టార్ట్ చేసి ఒక 1 week షూట్ తీసిన తర్వాత ఆపేసాం. కొద్దిగా మిస్టేక్ అయ్యి కొద్దిగా కొన్ని సీన్స్ జనాలు రాక నిలిపేసి మళ్ళీ సెకండ్ షెడ్యూల్డ్ ఓకే అనుకున్న తర్వాత మేమేం చేసామంటే ప్రీ ప్లాన్డ్గా ముందే యాక్టర్స్ని కనుక్కొని మీరు రాగలరా, మీ టైం కుదురుతుందా లేదా అని చెప్పి, మెయిన్గా మనకు నాగమణి అక్క చాలా బాగా సపోర్ట్ చేసింది. అక్క వచ్చి అక్కడ అమ్మాయి సీన్ కింద లాగే సీన్ కానీ అది ఏమైనా కానీ వేరే వాళ్ళు అయితే చెయ్యలేరేమో అని నా ఫీలింగ్. అక్క అయితే మనకు ప్రతిదీ సపోర్ట్ చేసింది. లొకేషన్స్ పరంగా నాకు ప్రణయ్ బ్రో కూడా బాగా హెల్ప్ చేశారు. అక్కడ ప్రణయ్ బ్రో వాళ్ళ ఇంట్లో 2 scenes తీసాము, అందరూ బాగానే హెల్ప్ చేశారు. రాజా బ్రో వాళ్ళ ఇంట్లో కూడా తీసాము, అది మోనో డైలాగ్ అని చెప్పారు కదా, అది రాజా బ్రో వాళ్ళ ఇంట్లోనే తీసాము. అందరు నాకు బాగా సపోర్ట్ చేశారు. కాకపోతే ఇక్కడ మేము ఎలా కష్టపడ్డామంటే మాకు 10 రాజా బ్రో బాగా కష్టపడ్డాడు. ఎందుకంటే మా హౌస్ ఉండేది బొమ్మసత్రంలో. ఆయన ఎప్పుడు ఏ టైంలో రమ్మంటే ఆ టైంలో సైకిల్ వేసుకొని వచ్చేసేవాడు. వచ్చి పెద్ద డైలాగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా నాకు చాలాసార్లు నాకు ఈ వేరియేషన్స్ కాదు వేరే వేరియేషన్ కావాలని చెప్పినప్పుడు ఆయన వచ్చి నైట్ 12-12:30 అయినా కానీ ఉండి అది ప్రాక్టీస్ చేసి నేర్చుకొని పోయిన రోజులు కూడా ఉన్నాయి. సో అంత డెడికేషన్ పెట్టాడు ఆయన కూడా. కాకపోతే నేనే ఇంకా బెటర్గా చూపించి ఉండాల్సింది అని నేను అనుకున్నాను మొత్తం ఎడిటింగ్ అయిపోయిన తర్వాత. ఓకే, మన షార్ట్ ఫిల్మ్లో షమీమక్క కూడా చేశారు, నాగమన్నకి అయితే పర్ఫార్మెన్స్ 2 కూడా ఇచ్చారు. ఇంకా సాయన గురించి చెప్పనక్కర్లేదు, న్యాచురల్ పర్ఫార్మెన్స్, కామెడీ పెట్టారు. నాకు అర్థం కానిది అంటే లిఖిత్ భయ్య, మన సాయన మంచి కామెడీ రోల్ మంచిగా చూపించారు, ఎంటర్టైన్ అవుతున్న టైం తీసుకుని విలన్గా పెట్టారండి. దానికి కూడా ఒక మంచి కారణం ఉంది. సాయన దాదాపు ఒక 50 షార్ట్ ఫిలిమ్స్ దాకా చేశాడు ఇంతవరకు. ప్రతిదీ ఒక కామెడీ జోనర్లోనే చేశాడు. సో ఇప్పుడు నేను కొత్త వేరియేషన్లో చూపించాలని నేనే పట్టుబట్టి సాయన్నను ఈ కొద్దిగా క్రూయల్గా కనిపించాలని చెప్పి చూపించడం జరిగింది ఈసారి సాయన్నను. సో సాయన్న యాక్టింగ్ పరంగా అయితే నాకు బాగా
100కి 100% నాకు సాటిస్ఫాక్షన్ దక్కింది దీంట్లో అయితే. అంటే అసలు డైరెక్టరే కాకుండా డైరెక్షన్ తీసుకున్న పాటు యాక్టింగ్ కూడా తీసుకున్నారు కదా, ఎలా ఉందండి మీకు? ఏమైనా ప్రెజర్ పడిందా 2 sides అట్లా? ప్రెషర్ అంటే ఒకటే అండి, మనకు అందరూ చుట్టూ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎక్కువ ప్రెషర్ ఫీల్ కాం, సపోర్ట్ చేయనప్పుడు మాత్రమే ఫీల్ అవుతాం. నాకైతే వీళ్ళు బాగా అందరూ సపోర్ట్ చేశారు, ప్రతి ఒక్కరు. షూట్లో లేని వాళ్ళనే కాదు, ఉన్న వాళ్ళనే కాదు, బయట నుంచి కూడా నాకు సపోర్ట్ అలానే దక్కింది. షూట్ వచ్చేసి మేము 4 days షూట్ చేసాం ఇదంతా. సెకండ్ షెడ్యూల్ వచ్చేసి ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి డైరెక్ట్ క్లైమాక్స్ షూట్ చేసాం, 1 dayలో ఫినిష్ అయిపోయింది. టోటల్ షూటింగ్ మొత్తం షార్ట్ ఫిల్మ్ షూట్ వచ్చేసి 5 days పట్టింది అంతే మాకు. ఈ 5 daysలో మేము చాలానే నేర్చుకున్నాను, నేనైతే చాలా నేర్చుకున్నాను. మనుషుల గురించి కానీ, తర్వాత మా మధ్య వేరియేషన్స్, మా మధ్య బాండింగ్, మేము మా మధ్య ఎన్ని మనస్పర్ధలు వచ్చినా మళ్ళీ కలిసి మాట్లాడుకొని మళ్ళీ అందరం ఒక మాట మీద ఉండి మేము అదే ఇప్పుడు నుంచి విడిపోకుండా మేము ఇలానే కంటిన్యూగా మా జర్నీ కొనసాగించాలని చెప్పి క్లియర్గా షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటాం. ఇక్కడితో ఆపేయకుండా మేమందరం కలిసి ఒక టీమ్ మెంబర్స్ లాగా, ఒక టీమ్ స్పిరిట్ మాది, ఒక బాండింగ్ ఇక్కడ ఏర్పడింది బాగా. సో వీళ్ళందరూ సపోర్ట్ ఉన్నంత వరకు మేమైతే బాగా చేస్తామని నా ఫీలింగ్. మేమందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం బాగా కూడా. సాయన్నకు కూడా, ఎస్పెషల్లీ సాయన్నకు కూడా అంతే. సాయన చెప్పనక్కర్లేదు, అతనికి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి అనమాట చేసుకుంటా. సో ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే కానీ క్లైమాక్స్లో ఒక అతను వచ్చి ఒక చిన్న క్యామియో ప్లే చేసాడు, అది మాత్రం హైలైట్ అయింది అనమాట. అంటే విత్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, అతను జస్ట్ తల అలా పైకి ఎత్తి నోట్లో బ్లడ్ ఉన్నప్పుడు చూడాలి అతని ఎక్స్ప్రెషన్, బా ఈజ్ కిల్డ్ ఇట్. దాని ఎక్స్పీరియన్స్ మన బాగానే ఉంది, కానీ బ్లడ్ గిడ్ అని ఆ బ్లడ్ నోట్లో పోసుకున్నప్పుడు తెలుస్తుంది. ఆ రోజు ఎంత నరకాతన పడినా అంటే జస్ట్ కొద్దిగా నోట్లో వేసుకునే వాసన నోట్లో నుంచి వారం పోలేదు. దానివల్ల నేను సరిగా తినలే. బట్ పలకడం బాగా పలికింది అనమాట. దాంట్లో పలికింది, కానీ నాకు వచ్చిన రోల్కో నాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ అయితే దొరికింది. నేను ఫస్ట్ కానిస్టేబుల్గా చేసినాను, నేను అనుకున్నాను చాలే యాదవ్ ఇంకా మన వాళ్ళే కదా, అంతా మన వాళ్ళే సపోర్టింగ్గా నేను అనుకున్నాను. తర్వాత మన డైరెక్టర్ సాబ్ వచ్చేసి లాస్ట్లో కొద్దిగా ట్విస్ట్ అనేది ఇచ్చినారు మనకు, దీంట్లో నువ్వే బ్రో మెయిన్ లీడు విలన్. కానీ నేను అప్పుడు తలకాయ ఎత్తి, నేను మెయిన్ లీడ్ పోలీస్ కదా నేను దాంట్లో ఉంటే, లేదు స్టోరీ అని అప్పుడు చెప్పడం జరిగింది నాకు స్టోరీ. బట్ ఎక్స్ప్రెషన్ మాత్రం కిల్డ్ ఇట్ ప్యూర్. ఓకే ప్రణయన, మన నంద్యాలలో అత్యధికంగా ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ తీసేది మీరే యాజ్ అ డైరెక్టర్గా. సో దీనికి కూడా ఎంతో కొంత సూపర్విజన్లోనే జరిగింది మీకు ఇది. సో తీసేటప్పుడు మీకు ఎలా అనిపించింది దీని గురించి ఎక్స్పీరియన్స్? మీ షార్ట్ ఫిల్మ్స్ ఎప్పుడు రావచ్చు మళ్ళీ? మేము నెక్స్ట్ జనవరిలో 2 షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అందులో ఒకటి నీకు స్టోరీ తెలుసు, ఆల్రెడీ నీకు స్క్రిప్ట్ పంపించినాను, తెలుసు కదా. ఇలా శివ గురించి వస్తే క్లైమాక్స్ ఫైట్ రోజు ఒకటే నేను షూట్లో ఉన్నాను, మిగతా షూట్లో ఏది లేదు. తర్వాత ఎడిటింగ్ అప్పుడు అవుట్పుట్ వచ్చినప్పుడు నేను 1కి 2 సార్లు 3 times చెప్పా, బాగా వచ్చింది. ఆఫ్టర్ 20 minutes తర్వాత షార్ట్ ఫిల్మ్ ఎంత బాగా వచ్చింది. ఆల్రెడీ ఒక కాపీ నా దగ్గర ఉంది, దాన్ని ఒక క్లైమాక్స్ పార్ట్ ఒకటి ఒక 10 times చూసింటాను అనమాట, అంత బాగా నచ్చింది. నేను ఏదైతే హైడ్ అండ్ సీక్ 2 షార్ట్ ఫిల్మ్, అది శివ షార్ట్ ఫిల్మ్ అంతా ఒక 10 రోజులు 20 రోజుల ముందు రిలీజ్ అయిందో, నేను రాజాకి కానీ తోయిత్కి కానీ కలిసినప్పుడు లిఖిత్కి కానీ నా షార్ట్ ఫిల్మ్ కంటే, అంటే నేను వేరే వాళ్ళకి నా షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు కూడా త్వరలో శివాది వస్తుంది, ఆఫ్టర్ 20 minutes తర్వాత మీకు క్లైమాక్స్ బాగా నచ్చవచ్చు అని చాలా మందికి చెప్పాను. సో నేను నా దానికంటే నాది రిలీజ్ అయ్యి వచ్చి దాని గురించి అందరం మాట్లాడుకొని దానికి సజెషన్ ఇచ్చడం దానికంటే శివ రిలీజ్ అయితే దానికి ఎలా రెస్పాన్స్ వస్తుంది దానికోసం నేను ఎక్కువ వెయిట్ చేసాను. మీకు ఇట్లా అనిపిస్తుంది చెప్పండి. నాకు బాగా నచ్చింది యాక్చువల్గా, క్వాలిటీ పరంగా స్టోరీ రొటీను అది అనేది పక్కన నెక్స్ట్ మ్యాటర్. క్వాలిటీ కానీ టెక్నికల్ కానీ ఫస్ట్ రోజు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ అదే నైట్ 8 వరకు క్లైమాక్స్ ఫైట్ ఒక రోజు అంతా తీసినాం, అది బాగా నచ్చింది. సో తర్వాత వెళ్ళే కొద్ది నేనైతే షూటింగ్లో ఎక్కువ పోలేదు, ఎందుకంటే నాకు కొంచెం లేట్ ప్రాసెస్ అంటే నచ్చదు, అంటే నేను ఉంటే అక్కడ నచ్చదు అందుకని నేను వెళ్ళలేదు. సో నాకైతే ఓవరాల్గా శివ ఫస్ట్ 20 minutes ఎట్లా ఉండేది, తర్వాత పెడితే లాస్ట్ 20 minutes అనేది నాకు నేను ఒక 20 times చూసింది. హైడ్ అండ్ సీక్ 3 March 21st రిలీజ్. షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయిందన్నా? కాదు, జరగదు, ఆ రోజే షూట్ స్టార్ట్ చేస్తాను.
ఇప్పుడు ఆయన హైడ్ అండ్ సీక్ పార్ట్ 2 తీశారు, పార్ట్ 3 కూడా తీస్తున్నారు. సో అలాగే మీరు కూడా శివ పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీ ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్స్ కి దీనికి ఏమన్నా తేడా వచ్చిందా? నేను ప్రీవియస్గా తీసింది పంతం అని షార్ట్ ఫిల్మ్ తీశాను. దాదాపు 7 years అవుతుంది ఇప్పటికి తీసి. దాని తర్వాత నేను ఎప్పుడు షార్ట్ ఫిల్మ్ తీయాలా అనే ఆలోచనతో ఉన్నా కానీ నన్ను అయితే బాగా ఎంకరేజ్ చేసి తీసుకొచ్చింది ప్రణయ్ బ్రో, సాయన్ అని. ఎక్కువ షార్ట్ ఫిల్మ్ చేయి బ్రో, నువ్వు చేయగలవు అని చెప్పి ఎంకరేజ్ చేసింది అయితే ప్రణయ్ బ్రో, సాయన్ అని. సో ఇది స్టార్ట్ చేసినప్పుడు సెకండ్ పార్ట్ అయితే ఏం అనుకోలేదు. ఇది ఎండ్ అయ్యే టయానికి అప్పుడు చిన్న డిస్కషన్ అయితే జరిగింది. దీనికి సిమిలర్గా పార్ట్ 2 రాసుకుందాం అని చెప్పి. సో అది జరుగుతుంది కంపల్సరీ. కానీ ఇప్పుడైతే కాదు, ఇప్పుడు కంటిన్యూస్గా వేరే ఉన్నాయి కాబట్టి దానికి కొద్దిగా టైం పడుతుంది కంపల్సరీ. అప్పుడు మీకు అనిపించింది చిన్న లూప్స్ ఏమైనా ఉన్నాయని? లూప్స్ అంటే లూప్స్ ప్రతి షార్ట్ ఫిలింలో ఉంటాయి, ప్రతి ఫిలింలో కూడా ఉంటాయి. కాకపోతే ఆ లూప్స్ని మనం తెలియకుండా మేనేజ్ చేయడమే ఎడిటింగ్ పని. ఎలా ఇంప్రూవ్ చేయాలని రోజు ప్రయత్నం అయితే చేశాను కంపల్సరీ. దాదాపుగా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత 2 months టైం తీసుకున్నాను రిలీజ్ చేయడానికి. కాబట్టి నేను 1కి 2 సార్లు సీన్ బై సీన్ చెక్ చేసుకుని దాంట్లో ఏమన్నా లూప్స్ ఏమన్నా ఉన్నాయని చెక్ చేసుకుని రిలీజ్ చేశాను. అయినా మనం 23లో రిటార్డ్స్ 4 తీస్తున్నప్పుడు షెడ్యూల్స్ పెట్టారు. నెక్స్ట్ ఇయర్ నా తరపున ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి నాకే తెలియదు అని చెప్పారు. మరేమో కొన్ని తగ్గాయి. సో నీ నెక్స్ట్ ఇయర్ అయినా రావచ్చా జనవరి ఫిబ్రవరి నుంచి అన్న ఎక్కువ చేసే వాళ్ళు ఉండాలి కానీ ప్రతి నెల ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయడానికి నేను రెడీ. అనమాట. స్టోరీస్ ఉన్నాయి. లిటిల్ ఆర్ట్స్ 4 అనేది ఒక వ్యక్తి యాక్టింగ్ నచ్చలేక నేను రిలీజ్ చేయలేదు. లేదు, నేను డైరెక్టర్ కాబట్టి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నా డిసిషన్ పూర్తిగా. అది యాక్టర్లు జస్ట్ చేసిపోవాలి అంతే. నేను రిలీజ్ చేస్తాను లేదనేది డైరెక్టర్ విషయం. డిఓపి మోహన్ అన్న కానీ, రమేష్ అన్న డైరెక్టర్ కానీ, ప్రణయ్ అన్న కానీ, లిఖిత్ అన్న కానీ, తోహిత్ అన్న కానీ అందరు డైరెక్షన్లో చేస్తున్నారు. సో ఏమన్నా సిల్వర్ స్క్రీన్కి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఓటీటీ కానీ ఏమన్నా వచ్చాయి ఏమన్నా ఆఫర్స్ లాంటివి? సిల్వర్ స్క్రీన్ అంటే ఒకటి నడుస్తుంది, తొందరలోనే రావచ్చు. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎమ్మిగనూరు షూట్లో చేస్తున్నాను సిల్వర్ స్క్రీన్ మీదనే. బట్ దాంట్లోనే ఇంకొక కూడా ప్లాన్ ఉంది కంటిన్యూ చేయాలని చెప్పి. వన్ మోర్ థింగ్ ఓటీటీ అంటే ఉన్నాడు కదా పక్కనే ప్రణయ్ అన్న, ప్లాన్ చేశాడు, ఎక్స్ట్రా 2 ప్లాన్ చేశాడు. దానికోసం బాడీ బిల్డ్ చేయాలి. ఇంకా నేను కాస్త టైం పడుతుంది ఆ స్టోరీస్ కోసం. ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక 2-3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిల్వర్ స్క్రీన్కి. ప్రణయ్ బ్రోతో రావణ షూట్ ఉంది. అది పెద్దగా ఓటీటీ రేంజ్లోనే తీయాలనుకుంటున్నది. అది పెద్ద సిరీస్, చాలా పెద్ద సిరీస్ అది. నేను అందుకే చెప్తున్నా బ్రో, మనకు ఇంత పెద్ద సిరీస్ తీయడం అనేది ఒక అదృష్టము. చాలా అసలు ప్రణయ్ బ్రో తీస్తాడని నాకు బాగా 100% నమ్మకం ఉంది. ఎందుకంటే నా షూట్ ఎట్లా అంటే నిదానంగా, నేను కొద్దిగా లేట్ ప్రాసెస్ అనమాట. ప్రణయ్ బ్రో అలా కాదు. ప్రణయ్ బ్రోకి ఆన్ టైం అన్నీ జరిగిపోవాలా, టైం టు టైం. రావణ షూటు వీలైనంత తొందరగా అప్డేట్ ఇస్తారు. రావణ షూట్ది కంపల్సరీ అది ప్రోడక్ట్ తొందరగా బయటికి రావాలని కోరుకుంటున్నా బ్రో. కంగ్రాట్స్ రాజా బ్రో. ఉన్నాయి కదా బైక్ సీన్స్ కానీ జరిగేటి, ఎక్కడ కెమెరా షేక్ కాకుండా నీట్ క్లారిటీగా స్లో చాలా బాగా వచ్చాయి అవి. సో మీ డిఓపి గురించి ఏం చెప్తారు, వీటి గురించి, అది డెడికేషన్ గురించి? కంటిన్యూ షాట్స్ అయితే దాదాపుగా 4 times కంటిన్యూ షాట్ చేసాము. కంటిన్యూ షాట్లో ఎట్లా అంటే కంటిన్యూస్గా గింబాల్ పట్టుకొని తిరుగుతూనే ఉండాలి, కింద పెట్టకుండా. అది కూడా చాలా బాగా మాకు మోహన్ అన్న చేసి పెట్టాడు. మోహన్ అన్నతో కొలాబరేట్ అయిన తర్వాత నేను మోహన్ అన్నతోనే ఇంకా ప్రాజెక్ట్స్ చేయాలా. ఎందుకంటే నా విజన్ అనేది నేను చెప్పినప్పుడు ఆయన కరెక్ట్ వేలో ఆయన ప్రజెన్స్ చేయడం నాకు బాగా నచ్చింది. అందుకోసము నేను ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా నేను మోహన్ అన్నతోనే చేసి కంటిన్యూ చేయాలని నేను అనుకుంటున్నాను. మన షార్ట్ ఫిల్మ్లో స్టార్టింగ్ హీరో వచ్చేసి ఇలా షార్ట్ ఫిల్మ్స్ తీయాలి, సినిమా తీయాలని ఉంటారు కదా. సో వాటి కోసం పడే తిప్పల నుంచి స్టోరీ ఒక క్రైమ్లోకి వెళ్ళిపోతుంది అది. సో ఇలాగే దూరం వచ్చాం కాబట్టి నెలలో సిల్వర్ స్క్రీన్కి వెళ్ళాలంటున్నారు, వెళ్తున్న అవకాశాలు వచ్చాయి అంటున్నారు. సో మీరు హైదరాబాద్లో ట్రై చేయకుండా నంద్యాలలో ట్రై చేయడానికి కారణం ఏంటి? వాళ్ళ ఈ రాజా ఇలా చేయి, అలా చేయి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది,
వెళ్తే వీళ్ళతో కలిసి వెళ్తా ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిల్వర్ స్క్రీన్కి వెళ్ళాలన్న ముందే వెళ్తే వీళ్ళతోనే వెళ్ళాలా, సిల్వర్ స్క్రీన్ మీదకి కొడితే వీళ్ళతోనే కొట్టాలా గట్టిగా అని చెప్పి ఇక్కడి నుంచే ప్రయత్నిస్తున్నాను. యా, సాయన్ వచ్చాడు. ఆయన మన నంద్యాల కమల్ హాసన్, అన్ని రసాలు పలికించేవాడు. ఈజ్ ఆల్రౌండ్ యాక్టర్, కమెడియన్ అండ్ విలన్ అన్ని రోల్ ప్లే చేస్తాడు మన శివాలో. ఆయన ఎక్స్పీరియన్స్ అడుగుదాం. మీకు స్టోరీ ఎలా రైట్ చేశాడు, ఆయన ఎలా ఒప్పించాడు, మీరు చేస్తాడు, మీకు ఎట్లా అనిపించింది మొత్తం అసలు చెప్పన్నా. ఫస్ట్ శివ గురించి చెప్పాలంటే మన ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు లిఖిత్. వన్ వర్డ్ ఆన్సర్. ఎందుకంటే వేరియేషన్స్లో నాకు ఇంపార్టెన్స్ రోల్ ఇచ్చాడు, వేరియేషన్ విషయంలో. సో దానికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు లిఖిత్. అండ్ తర్వాత వచ్చేసి శివ నెరేషన్. నిజం చెప్పాలంటే నాకు నెరేషనే ఇవ్వలేదు. స్టోరీ నెరేషన్ ఇవ్వలేదు, మొత్తం ఆల్రెడీ అయిపోయింది. అన్నా నువ్వు చెయ్యాలన్నా, రా అన్న అంటే ఏంటి స్టోరీ ఏంటి అంటే, అన్న నువ్వు రా, నీకు కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది, నేను చేసి చూపిస్తా రా అన్న, ఇది తప్ప ఏం లేదు. కానీ నా ఇచ్చాడు, సరే ఓకే ఏం చేస్తాడు చూద్దాం. ఫస్ట్ తర్వాత మొత్తం కూర్చొని సీన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, దానికి 1 గంట ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యే ముందు లొకేషన్కి వెళ్ళాలి. అప్పుడు శివ నెరేషన్ ఇచ్చాడు. ఇది నాకు ఇచ్చింది ఇదేంటంటే కొంచెం సరదాగా ఉండాలని చెప్పారు. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా శివ అనేది ప్రతి ఒక్కరు అద్భుతంగా చేశారు. నాకన్నా అందరూ అద్భుతంగా చేశారు. రాజసింహ కానీ, నాగమణి మేడం కానీ, తర్వాత సార్ శంభు సార్ కానీ, ఆయన చంద్రశేఖర్ గారు వాళ్ళ మేడము, సార్ మేడము, వీళ్ళందరూ ఇరగదీసేశారు. మన ఎస్పెషల్లీ మా డాన్ బాయ్ కూడా ఇరగదీసేసాడు. అందరికంటే మెయిన్ మర్చిపోయాను, నా గొంతు విసిగేస్తుంది మేడం, షమీం మేడం. ఏంటంటే నేను అందరూ గుర్తున్నారు కానీ నేను గుర్తులేనా నన్ను అడుగుతుంది మళ్ళీ స్పెషల్గా వచ్చి, ఇది చూసింది అనుకో. షమీం మేడం అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ క్రాఫ్ట్కి వచ్చేసరికి మన మోహన్ అన్న అల్టిమేట్. వన్ వర్డ్ ఆన్సర్, అల్టిమేట్. డౌటే లేదు. చేసావు కదా, నువ్వు కూడా చేస్తావు ఇంకా కంటిన్యూగా మాతో పాటు. సో ఈ రోజు నైట్ ని ఎలా ఎండ్ చేద్దాం అనుకుంటున్నారు? 31st నైట్. ఈ రోజు నైట్ కి ముసుకేసుకుని పండుకుంటా, అంత మించి ఏం చెప్పలేను కూడా. అంటే ఆల్మోస్ట్ 4 years తర్వాత ముసుకేసుకొని పనుకుంటా అనుకుంటున్నాడు, అది జరగదు పని. ఓకే, సీరియస్ గా మీరు చెప్పండి, న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? ఈ నైట్ ఎలా ఎండ్ చేయబోతున్నారు? ఏం ఉండదు, నైట్ అయితే స్క్రిప్ట్ రాయడం, పొద్దున అయితే షూట్కి వెళ్ళడం అంతే. దాదాపుగా 162 మెంబర్స్ ఉన్నారు పిల్లలు. నాకు స్కూల్ ఉంది, నాకు స్కూల్ మెయింటెనెన్స్ ఉంది. ఒకటేసారి అన్ని స్కూల్ మెయింటైన్ చేసుకుంటూ చేస్తున్నాను నేను షార్ట్ ఫిల్మ్స్. నెక్స్ట్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది, మంచి గడిలో కూర్చోబెట్టినావు, గడి తీపిచ్చినావు. అందరము నిదానంగా ఒక్కొక్కరు ఒక్కొక్క గడ్డి పీకి నీట్గా చేసేసాం. ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యేసరికి ఆయన చూడండి ఇంకా పీకుతూనే ఉన్నాడు. ఆయన ఒకటి పీకుతున్నాడు, మేము ఒకటి పీకుతున్నాం. ఇంటర్వ్యూ అని చెప్పి గడ్డి పీకిచ్చే పని అయిపోయింది, కంప్లీట్ చేసేసాం మొత్తానికి. ప్లీజ్ ఫాలో ఎక్స్ప్లోర్ నంద్యాల. ప్లీజ్ డూ ఫాలో ఎక్స్ప్లోర్ నంద్యాల. దయచేసి అందరూ ఎక్స్ప్లోర్ నంద్యాలకి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. ఎక్స్ప్లోర్ నంద్యాల పేజ్ అనేది ఏమి న్యూస్ పరంగా కానీ విమర్శ పరంగా కానీ కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే అది. సో అందరూ ఫాలో అయ్యి ఎంటర్టైన్ అవుతే చాలు, నాకు అంత మించి ఇంకేం వద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద శివ టీమ్. అదే పేజ్ తరఫున రాజకీయాల్లోకి పోతే బాగుంటది. మరిన్ని వీడియోస్ కోసం ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్ప్లోర్ నంద్యాలని ఫాలో చేయండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇష్టం ఉంటే 10 మంది షేర్ చేయండి. థ్యాంక్ యూ.